హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఫీమేల్ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగింది. పరీక్ష తేదీలను కూడా ప్రకటించడం అయితే జరిగిందండి. ఇంకా కేవలము కొద్ది రోజులు మాత్రమే పరీక్షకైతే టైం ఉందండి. మరి ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన యొక్క తేజ అకాడమీకి అయితే చెందుతుందండి. ఏ కోచింగ్ సెంటర్స్ కూడా సాధించని ఘనత అయితే మనకు లభించడం అయితే జరిగింది. సేమ్ అదే విధంగా అంతే డెడికేషన్తో, అంతే అక్యురసీతో 5000 ప్రశ్నలతో కూడినటువంటి ఓకేనా మెగా గ్రాండ్ టెస్ట్ని మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ని మీకైతే అందజేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశాన్ని. సిరీస్ని ఎంతకు అందజేస్తున్నామండి? జస్ట్ 299 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో. ప్లస్ ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా రెండింటిలో కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా? సో 100% జాబ్ సాధించే విధంగా మీకు ఇదైతే రూపొందించి అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కోర్స్ తీసుకోండి, చాలామంది అడిగారు. సో వారందరినీ దృష్టిలో ఉంచుకొని దీన్ని అయితే రూపొందించడం జరిగింది. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. లేదా మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. సో గైస్, ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ సిలబస్లో భాగంగా ఈరోజు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి టాపిక్ పైన మోడల్ పేపర్ 1 అయితే చూడబోతున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అయితే ఇందులో మనము యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మీ క్లాస్లో ఒక 25 to 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మన టెస్ట్ సిరీస్లో ఒక్కో టాపిక్ నుంచి 150 నుంచి 200 ఎంసీక్యూస్ అయితే యాడ్ చేస్తామండి. ఓకేనా? ఉపయోగించుకోవాలి. పరీక్షలో ఇదే విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ కూడా. అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? అంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఏంటంటే వీరి యొక్క ప్రాథమిక లక్ష్యము ఏం చేస్తారు? ఇండివిజువల్ హెల్త్ అంటే వ్యక్తిగత ఆరోగ్యం, కమ్యూనిటీ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. ఏంటి ఆన్సర్? ఆప్షన్ బి అండి. కమ్యూనిటీ హెల్త్, సమాజ ఆరోగ్యం చూసుకోవడమే వీరి యొక్క ప్రధాన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. ఇక చూడండి, తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండింటిలో కూడా మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ ది కమ్యూనిటీ బై అడ్రస్సింగ్ ద కలెక్టివ్ హెల్త్ నీడ్స్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ ప్రివెంటింగ్ డిసీజెస్. అంతే కదండి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సమాజంలో ఆరోగ్య అవసరాలను తెలుసుకొని పరిష్కరించి వ్యాధుల నివారణ చేయడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా ఉంటుందండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. వాట్ డస్ ఏఎన్ఎం స్టాండ్స్ ఫర్? ఏఎన్ఎం యొక్క పూర్తి రూపం ఏంటి? అబ్రివేషన్ ఆఫ్ ఏఎన్ఎం అండి, సింపుల్. ఓకేనా? ఏంటది మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. సో ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్. ఓకే, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్ అనే పేరుతో మనము పిలుస్తాం. ఏఎన్ఎం యొక్క పూర్తి రూపము. ఏఎన్ఎం స్టాండ్స్ ఫర్ ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్. ఏఎన్ఎంస్ ఆర్ ట్రైన్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ హూ అసిస్టెంట్ ఇన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీస్. ఏం చేస్తారటండి వీరు? మాతా శిశు సంరక్షణ సేవలో సహాయం చేసే శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ కార్మికులండి వీరంతా కూడా. ఓకేనా? ముఖ్యంగా ఏంటి వీళ్ళ పని? మాతా శిశు సంరక్షణ. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎంపీహెచ్ఏ ఇన్ కమ్యూనిటీ హెల్త్? ఓకే, కమ్యూనిటీ హెల్త్లో ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల యొక్క పాత్ర ఏమిటి? ఏం చేస్తారు వీరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో ఇంప్లిమెంటింగ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఇంప్లిమెంటింగ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే ప్రజారోగ్య కార్యక్రమాలను అమలు చేయడం. ఏం చేయడం అండి? ప్రజారోగ్య కార్యక్రమాలను అమలు చేయడము. ఇంపార్టెంట్. చూద్దాం. MPHA, multi-purpose health assistant, plays a key role in implementing public health programs and spreading health awareness in rural and
అండర్ సర్వ్డ్ ఏరియాస్. ఓకే, అంటే ఏం చేస్తారండి వీరు? ఎంపీహెచ్ఏ కార్యకర్తలు ప్రజారోగ్య కార్యక్రమాలను అమలు చేయడం మరియు గ్రామీణ పేద ప్రాంతాలలో, ఎక్కడండి గ్రామీణ అంటే రూరల్లో పేద ప్రాంతాలలో ఆరోగ్య అవగాహన ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర వీరు పోషించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సెస్? విచ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సెస్? కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధాన విధి ఏంటి? ఇంపార్టెంట్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధాన విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కండక్టింగ్ హెల్త్ సర్వేస్, అంటే ఆరోగ్య సర్వేలను నిర్వహించడము. ఓకేనా, ఆరోగ్య సర్వేలను నిర్వహించడం వీరి యొక్క ప్రధాన విధిగా చెప్పుకోవచ్చు. One of the primary function of the community health nurses is conducting health surveys to assess the health needs of the community and plan effective interventions. అంటే ఏం చేస్తారండి? సో సమాజం యొక్క ఆరోగ్య అవసరాలను గుర్తించి మరి సర్వేలు నిర్వహించడం అయితే జరుగుతుందండి. ఆరోగ్య సర్వేలు, ఎవరికైనా జ్వరాలు వస్తున్నాయా, ఓకే, చిన్నపిల్లలకి ఏమైనా పోలియో చుక్కలు వేస్తున్నారా సరిగ్గా లేదా, ఓకేనా, సో ఇలాంటి సీజనల్ వ్యాధులు ఏమైనా ప్రబలుతున్నాయా, ఇవన్నీ సర్వేలు అయితే వీరు చేస్తారండి. ఓకేనా, చేసి మరి వారి ఆరోగ్య అవసరాలను మెరుగుపరిచే విధంగా మెడిసిన్స్ కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది వీరు ఆరోగ్య కార్యకర్తలు. ఓకే, చాలా రూట్ లెవెల్లో, రూట్ లెవెల్లో ప్రతి ఇంటింటికి తిరిగేటువంటి ఆరోగ్య కార్యకర్తలు అండి వీరు, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఎన్ఎం ఇన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్? అంటే తల్లి మరియు శిశు ఆరోగ్యంలో ఏఎన్ఎం యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తారు వీరు మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో? ఆప్షన్ సి అండి, గివింగ్ వ్యాక్సినేషన్స్. ఏం చేస్తారండి? వ్యాక్సినేషన్లను ఇవ్వడము వీరి యొక్క ప్రధాన విధి అండి, వీరి యొక్క ప్రధాన పాత్ర. తల్లికి పోషణ అందించడము, ప్రసవాలు నిర్వహించడము, శిశు అభివృద్ధిని పర్యవేక్షించడం వీరి యొక్క పని కాదు. వ్యాక్సినేషన్లు ఇవ్వడము ప్రధానమైనటువంటి పాత్ర అండి. ఓకేనా, చూద్దాం. ఏఎన్ఎంస్ ప్లే అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ వ్యాక్సినేషన్ టు బోత్ ద మదర్స్ అండ్ చిల్డ్రన్, ensuring immunization program are successful and reducing the incidence of preventable diseases. ఓకే, ఏఎన్ఎంలు తల్లి మరియు శిశువులకు వ్యాక్సినేషన్ అందించడం ద్వారా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తద్వారా అవసరమైన వ్యాధులను నివారించడంలో సహాయపడతారండి. సో ప్రతిసారి కూడా ఈ ఏఎన్ఎంస్ ఏం చేస్తారంటే వ్యాక్సిన్లు సరిగా వేస్తున్నారా లేదా అని కూడా చూస్తారండి, చిన్నపిల్లలకి ముఖ్యంగా. ఓకేనా, 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలి. సో ఈ 5 సంవత్సరాల లోపు వ్యాక్సిన్లు వేశారా లేదా అని చెప్పేసి తరచుగా కనుక్కుంటూ ఉంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. Which of the following is a key responsibility of MPHA in rural areas? రూరల్ ఏరియాలో మరి ఎంపీహెచ్ఏల యొక్క పాత్ర ఏంటి? అంటే మల్టీపర్పస్ అసిస్టెంట్ యొక్క పాత్ర ఏంటి? ఏం చేస్తారు వీరు? పాఠశాలలను పర్యవేక్షించడం, ప్రసవాలు నిర్వహించడం, ఆరోగ్య విద్య మరియు అవగాహన, ఆసుపత్రులను నిర్వహించడం. ఏం చేస్తారండి వీరు? ఆప్షన్ సి అండి. ఓకేనా, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఆరోగ్య విద్య మరియు అవగాహనను కల్పించడం వీరి యొక్క ముఖ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు. ఎంపీహెచ్ఏ ప్లే ఏ కీ రోల్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రైజింగ్ అవేర్నెస్ అబౌట్ శానిటేషన్, హైజీన్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎంపీహెచ్ఏ గ్రామీణ ప్రాంతాలలో శుభ్రత, హైజీన్ మరియు వ్యాధి నివారణపై ఆరోగ్య విద్యను అందించడం మరియు అవగాహన పెంచడంలో కీలకమైన పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది రోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సెస్? క్రింది వాటిలో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క పాత్ర కానటువంటి అంశం ఏంటి? చూద్దాం. ప్రివెంటివ్ కేర్ అంటే నివారణ మరియు సంరక్షణ. సో ప్రొవైడింగ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్, చికిత్సను అందించడం. మానిటరింగ్ కమ్యూనిటీ హెల్త్ స్టాటిస్టిక్స్ అంటే సమాజ ఆరోగ్య గణాంకాలు సేకరించడం లేదా పర్యవేక్షించడం. కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, సమాజ సేవ కార్యక్రమాలు. ఏది మరి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ నర్సుల యొక్క పాత్ర కాదు? ఏది కాదండి? ఆప్షన్ బి అండి, ప్రొవైడింగ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ వీరు అందించడం వీరి యొక్క పాత్ర కాదు. ఓకేనా, చికిత్సను అందించరండి. ఏం చేస్తారు?
సో ప్రివెంటివ్ కేర్ అంటే నివారణ సంరక్షణ అంశాలను వివరిస్తారు. సమాజ ఆరోగ్య గణాంకాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మానిటరింగ్ కమ్యూనిటీ హెల్త్ స్టాటిస్టిక్స్ అనేవి సేకరిస్తారు. అండ్ కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, సమాజ సేవా కార్యక్రమాలు కూడా వీరు ఎప్పటికప్పుడు కూడా చేస్తూ ఉంటారు. చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ కేర్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ రాదర్ దెన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్. కమ్యూనిటీ హెల్త్ నర్సులు నివారణ సంరక్షణ ఆరోగ్య విద్య మరియు సమాజ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు, కానీ చికిత్స అందించడం మాత్రము కాదు, వీరి ఆధీనంలో ఉండదు అది. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఎన్ఎం ఇన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఎన్ఎం ఇన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్? వ్యాక్సినేషన్ కార్యక్రమాలలో ఏఎన్ఎం యొక్క పాత్ర ఏమిటి? ఏం పాత్ర పోషిస్తారండి వీరు వ్యాక్సినేషన్లో, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో గివింగ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ఏఎన్ఎంల యొక్క ప్రముఖ పాత్ర అండి. వ్యాధి నిరోధకత పెంచడంలో లేదా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర ఏంటి? వ్యాక్సిన్లు ఇవ్వడం. సింపుల్. చూద్దాం. ANMs are responsible for giving vaccines to children and adults as a part of National Immunization Program to prevent infectious diseases. అంటే ANMలు వ్యాధుల నివారణ కోసం జాతీయ టీకా కార్యక్రమాలలో భాగంగా పిల్లలకు మరియు పెద్దలకు వ్యాక్సిన్లు అందించడం కోసం బాధ్యులై ఉంటారు. ఏం చేయడానికండి? పిల్లలకు మరియు పెద్దలకు వ్యాక్సిన్లు అందించడానికి బాధ్యులై ఉంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోర్ కాంపోనెంట్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్? కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ముఖ్యమైన భాగం క్రింది వాటిలో ఏది? హాస్పిటల్ కేర్ అంటే ఆసుపత్రి సంరక్షణ, హెల్త్ ప్రమోషన్ ఆరోగ్య ప్రోత్సాహం, ఎమర్జెన్సీ సర్జరీస్ అత్యవసర శస్త్రచికిత్సలు, సో మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ ఔషధాలను ఇచ్చే ప్రక్రియ. ఏది ఉంటుందండి? ముఖ్యమైన భాగం ఏంటి వీరిది? ఆప్షన్ బి అండి, ఆరోగ్య ప్రోత్సాహం అంటే హెల్త్ ప్రమోషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హెల్త్ని ప్రమోట్ చేయడం, ఆరోగ్యకరమైనటువంటి అంశాలను ప్రమోట్ చేయడం ఎప్పటికప్పుడు కూడా. హెల్త్ ప్రమోషన్ ఈజ్ ఏ కోర్ కాంపోనెంట్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యాజ్ నర్సెస్ వర్క్ టు ఎడ్యుకేట్ ద కమ్యూనిటీ ఆన్ హెల్తీ బిహేవియర్స్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. ఆరోగ్య ప్రోత్సాహము కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ముఖ్య భాగం. ఎందుకంటే నర్సులు సమాజాన్ని ఆరోగ్యకరమైన ప్రవర్తన మరియు వ్యాధి నివారణపై బోధిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా, అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మరి ఈ వ్యాధులు ప్రబలేటువంటి అంశాలను వివరిస్తారు. పరిశుభ్రత గురించి ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఒక అవగాహన అనేది కలిగించడము జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ డస్ MPHA హెల్ప్ టు ప్రమోట్ ద కమ్యూనిటీ? అంటే వాట్ డస్ MPHA హెల్ప్ టు ప్రమోట్ ద కమ్యూనిటీ? అంటే MPHA సమాజంలో ఎలాంటి విషయాలను ప్రోత్సహిస్తుంది? సమాజంలో ఎలాంటి విషయాలను వీరు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారండి సమాజంలో? ఆన్సర్ ఆప్షన్ ఏ, హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ ఆరోగ్యకరమైన జీవన శైలి విధానాలను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మరి హైజీన్ అంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండవండి. ఓకేనా. అలాంటి వారికైతే ఎక్కువగా చెప్తూ మరి ఎలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, తమ చుట్టూ ఉన్న పరిసరాలను ఏ విధంగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే అంశాలు తెలియజేస్తారు. MPHA ప్రమోట్ హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ సచ్ యాజ్ శానిటేషన్, హైజీన్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ మెజర్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఇంప్రూవింగ్ కమ్యూనిటీ హెల్త్. MPHA ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. జలశుద్ధి, పరిశుభ్రత మరియు నివారణ చర్యలు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాధాన్యమైతే ఇస్తుంది. అంటే చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతను, నీటి శుద్ధి అండి. నీటి ద్వారానే మనకు 90% డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. 90% దేని ద్వారా? కలుషితమైనటువంటి నీటి ద్వారా, కంటామినేటెడ్ వాటర్ అంటాము, దాని ద్వారానే వస్తుంది. కాబట్టి నీటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, వేడి చేసిన నీరు త్రాగడము, ఓకేనా, అలాంటివైతే ఎప్పటికప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటారు. చూద్దాము. వాట్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యాన్ ANM
డ్యూరింగ్ మెటీరియల్ హెల్త్ చెకప్స్. వాట్ ఈజ్ ఏ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏఎన్ఎం డ్యూరింగ్ మెటర్నల్ హెల్త్ చెకప్స్. మెటర్నల్ ఓకేనా, అంటే తల్లి ఆరోగ్య తనిఖీల సమయంలో ఏఎన్ఎంల యొక్క ప్రధాన విధి ఏమిటి? తల్లి ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీరి యొక్క ముఖ్యమైన విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో మానిటరింగ్ మెటర్నల్ హెల్త్. మానిటరింగ్ మెటర్నల్ హెల్త్ అంటే తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మానిటరింగ్ మెటర్నల్ హెల్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. ఏఎన్ఎంస్ మానిటర్ ద హెల్త్ ఆఫ్ expectant mothers by checking for any complications, ensuring proper prenatal care and ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్. అంటే ఏఎన్ఎంస్ ఏం చేస్తారు? గర్భిణీ మహిళల ఆరోగ్యాన్ని పర్యవేక్షించి అనవసరమైన సంక్లిష్టతలు ఉండకూడదు, సమర్థవంతమైన ప్రసవానికి ముందు సంరక్షణను నిర్ధారిస్తారు మరియు ఆరోగ్య విద్యను కూడా అందిస్తారు. అర్థమైంది కదండి. గర్భిణీ మహిళలకు వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఓకేనా? అలాంటివైతే ప్రసవానికి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆరోగ్య విద్యను కూడా అందిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయాలి అనే వివరాలు కూడా తెలియజేస్తారు. సమయానుకూలంగా మెడిసిన్ కూడా ఏ విధంగా తీసుకోవాలనేది కూడా తెలియజేస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, which of the following task is handled by community health nurses in health education programs? Which of the following tasks is handled by community health nurses in health education program? అంటే ఆరోగ్య విద్యా కార్యక్రమాలలో కమ్యూనిటీ హెల్త్ నర్సులు చేసేటువంటి పని ఏంటి, ఏం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ ఆన్ హెల్త్ ప్రాక్టీసెస్. సమాజాన్ని ఆరోగ్య ఆచారాలపై బోధించడము చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ primarily educate the community about health practices, disease prevention and the importance of hygiene and sanitation. ఓకే, వివరాలు తెలుగులో కూడా చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా అర్థం కావడానికి 2 భాషల్లో చెప్తున్నానండి, గమనించాలి. కమ్యూనిటీ హెల్త్ నర్సులు ఆరోగ్య ఆచారాలు, వ్యాధి నివారణ మరియు శుభ్రత మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతపై సమాజాన్ని బోధించడము ద్వారా ప్రధాన పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ డ్యూటీస్ ఆఫ్ అన్ ఎంపీహెచ్ఏ ఇన్ రూరల్ హెల్త్ సెట్టింగ్స్? అంటే గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామీణ ఆరోగ్య విభాగాలలో ఎంపీహెచ్ఏ యొక్క ముఖ్యమైన విధుల్లో ఒకటి ఏమిటి? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారు? వ్యాధి పర్యవేక్షణ, శస్త్రచికిత్సలు చేయడం, ప్రసవాలు నిర్వహించడం, ప్రయోగశాలల పరీక్షలు. ఏం చేస్తారండి? డిసీజ్ సర్వైలెన్స్, పర్ఫార్మింగ్ సర్జరీస్, డెలివరింగ్ బేబీస్ అండ్ ల్యాబొరేటరీ టెస్టింగ్స్. ఏం చేస్తారు? ఆప్షన్ ఏ అండి, వ్యాధి పర్యవేక్షణ. అంతే అండి, వీటన్నిటితో సంబంధం లేదు. శస్త్రచికిత్సలు చేయడం, ప్రసవాలు నిర్వహించడము, ల్యాబొరేటరీ టెస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా వీరికి అవసరం లేదండి, వీరి పరిధిలోకి రావు. జస్ట్ డిసీజ్ సర్వైలెన్స్, వ్యాధి పర్యవేక్షణ అనేది వీరు చూసుకునేటువంటి అంశము. MPHS role include tracking and monitoring diseases in rural areas to prevent outbreaks and take timely actions. MPHA గ్రామీణ ప్రాంతాలలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించడం మరియు పర్యవేక్షించడం ద్వారా వ్యాధుల ప్రబలాన్ని నివారించడానికి మరియు సమయానుకూలాల చర్యలు తీసుకోవడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ a primary objective of community health nursing in rural areas? What is the primary objective of community health nursing in rural areas? అంటే గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, ఏం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. కండక్టింగ్ అవుట్రీచ్ ఫర్ హెల్త్ ప్రమోషన్. అంటే ఆరోగ్య ప్రోత్సాహం కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. In rural areas, community health nursing aims to educate and promote health and encouraging healthy practices to prevent diseases. అంతే కదండి, గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడము, వ్యాధులను నివారించడానికి సమాజానికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్.
హూ ఈజ్ primarily responsible for providing ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కమ్యూనిటీస్. సమాజాలలో ప్రాథమిక చికిత్స శిక్షణను అందించడానికి ప్రధానంగా బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ పైన ఈ యొక్క అంశం అనేది ఉంటుందండి, ఆధారపడి ఉంటుంది. చూద్దాం. కమ్యూనిటీ హెల్త్ నర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ టు ఎడ్యుకేట్ ద కమ్యూనిటీ అండ్ ఆన్ హ్యాండ్లింగ్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఎఫెక్టివ్లీ. కమ్యూనిటీ హెల్త్ నర్సులు సమాజాన్ని వైద్య అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడంలో శిక్షణ అందించేందుకు ప్రాథమిక చికిత్సలో శిక్షణ ఇవ్వడానికి బాధ్యత వహిస్తారు. అంటే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, ఓకేనా. అంటే ఏదైనా చిన్న గాయాలైనప్పుడు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ప్రథమ చికిత్స అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వారికి ఏం చేస్తారండి, వీరికి ఖచ్చితంగా ఫస్ట్ ఇచ్చేదే ప్రాథమిక చికిత్స ఏ విధంగా చేయాలి అనేది. సో మరి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి, మోడల్ పేపర్ 1. దీనికి కంటిన్యూస్గా ఇదే టాపిక్ పైన ఇంకొక క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి, ఓకేనా. డైలీ ఒక టాపిక్ పైన 2 క్లాసులు అయితే అప్డేట్ చేస్తాను, అందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఓన్లీ మనము ఒక్కో టాపిక్ నుంచి జస్ట్ 15 to 20 or 25 బిట్స్ అయితే చూస్తామండి. కానీ యాప్లో మాత్రం ఒక్కో టాపిక్ నుంచి 150 to 200 బిట్స్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు వెంటనే అందచేయడం జరుగుతుంది యాప్ లింక్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.